ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగో, ఏయ్ నిన్నే, ఆగో. నన్నేనా? నిన్నేరా. మా సాంబా అన్నను కొట్టి లోపలికొచ్చావు. డబ్బులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎవరు నువ్వు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏయ్ ఆగరా. అడుగుతుంటే దున్న పోతల వెళ్ళిపోతున్నావేంటి? ఆ డబ్బులు ఎక్కడివి నీకు చెప్పు, చెప్పు. షిట్, వీడు ఎవరి కంటైతే పడకూడదనుకున్నాను, దాని కంటే పడ్డాడు. చా, ఇప్పుడెలా? వదులు. చెప్పేదాకా వదలను. ఏమండి, అత్తయ్య, మావయ్య, పిన్ని, బాబాయ్, అందరూ రండి. నీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. ఎక్కడైనా దొంగతనం చేసావా? చెప్పరా, చెప్పు. రండి, అందరూ రండి. ఎవరు సీత ఇతను? వీడెవడో తెలియదు మామా. మన వాచ్మెన్ ని కొట్టి ఇంట్లోకి వచ్చాడంట. ఈ డబ్బులు లెక్క పెట్టుకుంటూ వస్తూ నాకు ఎదురుపడ్డాడు. ఇన్ని డబ్బులు ఎక్కడివి అని అడుగుతుంటే చెప్పట్లేదు. రే, ఎవరా నువ్వు? చెప్పు, చెప్తావా లేదా? వాడు మాటలతో అడిగితే చెప్పేలా లేడు రామ్. 4 తగిలించు. కరెక్ట్ బాబాయ్. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. వీడు పశువులా ఉన్నాడు. ఈ డబ్బుల గురించి చెప్పే వరకు వీడికి దేహశుద్ధి చేయాల్సిందే. చెప్పరా, చెప్పు. చెప్తావా లేదా? చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పు. ఆగండబ్బా, చెప్తాను. చెప్పు. ఈ డబ్బులు నువ్వు దొంగతనం చేశావు కదా? లేదు, ఈ డబ్బులు నాకు మహాలక్ష్మి మేడం ఇచ్చారు. మా పిన్నిచ్చిందా? ఎందుకు? సుమతి గారి గురించి ఇచ్చారు. సుమతి అత్తమ్మ గురించి? మా అత్తయ్య నీకు ఇన్ని డబ్బులు ఎందుకు ఇచ్చింది? అది నేను చెప్పరా, చెప్పకపోతే మళ్ళీ కొడతాను. నేను సుమతి గారిని మళ్ళీ ఆగేమేంటి? చెప్పు. నా అంతటి నేనేమీ చేయలేదు. అంతా మహాలక్ష్మి మేడం గారు చెప్తేనే చేశాను. ఏం చేసావో చెప్పు. అంటే అది బయలుదేరుతున్నావా సుమతి? అవునండి. నీ లగేజ్ అంతా సర్దుకున్నావా? అన్నీ సర్దుకున్నాను. ఇదిగో పిల్లల కోసం స్వీట్స్ తీసుకెళ్తున్నాను. రామ్కి, ప్రీతికి రవ్వలట్లు, సున్నుండలు, మురుకులు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళు. వాళ్ళిప్పుడు పెద్దవాళ్ళయ్యుంటారు కదా, చిన్నప్పుడు ఇష్టాలన్నీ మారిపోయి ఉంటాయేమో. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా అమ్మ చేతి వంట రుచైతే మర్చిపోరు కదా. చిన్నప్పుడు ఈ రవ్వలడ్లు, సున్నుండలు, మురుకులు నేనే చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు నేనే వీటిని తయారు చేసి తీసుకెళ్తున్నాను. రండి, స్వామీజీ బయట ఎదురు చూస్తున్నారు. ఆ వెళ్ళొస్తాను స్వామి. మంచి తల్లి. ఈ ఆశ్రమానికి ఎందరో అనాథలు వచ్చారు. నా అన్న వాళ్ళు వదిలేస్తే ఇక్కడికొచ్చి
జీవితాన్ని కొనసాగించాను. నువ్వు అదృష్టవంతురాలివి తల్లి. తిరిగి నీ వాళ్ళ దగ్గరికి వెళుతున్నావు. నాకు ఇక్కడ ఏ లోటు లేకుండా మీరందరూ చూసుకున్నారు స్వామి. నేనెవరో తెలియకపోయినా నన్ను బ్రతికించి పునర్జన్మనిచ్చారు. అందుకు మీకు ఎంతో రుణపడి ఉన్నాను. నిజానికి నాకు ఇక్కడే మీ అందరితో పాటు ఉండిపోవాలనుంది. కానీ నా వాళ్ళని చూడాలన్న ఆశ నన్ను ఉండనివ్వడం లేదు. దాన్నే బంధం అంటారమ్మా. దేవుడిచ్చిన ఆశాపాశాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది నీకొక మజిలీ మాత్రమే. నీ అసలైన జీవితం నీ వాళ్ళ దగ్గరే ఉంది. స్వామి, మీరేమనుకోకపోతే నేను అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి రావచ్చా? అదే మాట తల్లి. ఇది నీ పుట్టిల్లు అనుకో. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు. చాలా సంతోషం స్వామి. నన్ను దీవించండి. క్షేమంగా వెళ్ళిరమ్మా. ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అలాగే స్వామి. ఇవ్వండి. వస్తానండి. మంచిదమ్మా. వస్తాను. జాగ్రత్తగా వస్తాను స్వామి. మంచిదమ్మా. వస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. ఏంటిది? ఎడం కన్ను అదురుతుంది. ఎవరికి ఏ ఆపద రాదు కదా. ఏమైందత్తమ్మా? ఏదో అపశకునంలాగా అనిపిస్తుందే. అపశకునమా? అవును. సుమతి ఫోటో చూస్తుంటే నా ఎడం కన్ను అదురుతుంది. మీకెప్పుడూ సుమతి వదిన గురించే ధ్యాసత్తమ్మా. ఏమాత్రం అవకాశం దొరికినా ఇలా వదిన ఫోటో చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎందుకో తెలీదే, ఈ మధ్య సుమతి నాకు బాగా గుర్తొస్తుంది. తను ఎక్కడుందో ఎలా ఉందో అని కంగారుగా ఉంది. అప్పుడప్పుడు సుమతి హఠాత్తుగా మనింటికొస్తుందని ఆశ కలుగుతుంది. ఇక్కడికొచ్చి మనతోనే ఉండిపోతుంది అనిపిస్తుంది. సుమతి ఇక్కడికొస్తే రావచ్చు గాని మనతోనే ఎందుకుండిపోతుందత్తయ్య? తనకంటూ ఓ జీవితం ఉంది కదా. అవును, తన భర్త పిల్లల్ని వదిలేసి సుమతి మనతో ఎందుకుంటుంది? ఏదో నా ఆశ ఆరాటం తప్ప నేననుకున్నవేవీ జరగవు. మీరింత బాధపడుతున్నందుకైనా సుమతి వదిన ఒకసారి ఇక్కడికొచ్చిపోవాలత్తమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.